నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఊర మజ్జిగ సారు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మరి ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తే తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఇది ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం రకరకాలుగా కూరగాయలు వేసుకొని చేస్తూ ఉంటాము. ఒకసారి ఇలా ఉల్లిపాయతో కూడా చేసుకుంటే బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు అనేది మీ ఇంట్లో పర్సన్ని బట్టి తీసుకోవాలి. ఎంతమంది ఉంటారో దానికి తగినంత తీసుకోండి. పెరుగు అయితే నేనైతే ఒక పెద్ద కప్పు తీసుకున్నాను. ఇలా మజ్జిగలా చిలికించుకొని పక్కన పెట్టుకుందాము. ఈ మజ్జిగనైతే ఇప్పుడే మనకి ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఒక 2 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం మజ్జిగ ఎక్కువగా అవుతుంది. ఈ విధంగా మజ్జిగ చేసుకొని పక్కన పెట్టుకుందాము. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చూసేద్దాం. మరి ఇదంతా కూడా ఒకసారి కలిపేద్దాము. చూడండి, ఇలా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టాను. అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే తగినంత వేసుకుందాము. ఇలా తగినంత ఆయిల్ వేసాను. అది కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ పోపు గింజలు అయితే వేసుకుందాము. అలా 1 స్పూన్ వేసాను నేను పోపు గింజలు. ఇది కొంచెం చిటపటమని వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకోవాలి. ఈజీ ప్రాసెస్ అండి. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. మనకి ఇలా ఎండాకాలంలోనే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇలా మజ్జిగ చారు అనేది. ఎండుమిరగాయలు అయితే 3 తీసుకొని మధ్యలోకి తుంచి వేసాను. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నానండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని నిలువుగా సన్నగా కట్ చేసి వేసాను. అలాగే 3 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి మధ్యలో కట్ చేసి వేసాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది మామూలుగా మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది బాగా వేయించుకొని కూడా ఇష్టపడతారు. మరి కొంతమంది మీడియంగా ఉంటే వేగితే బాగుంటుందని ఇష్టపడతారు. తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసాను అందులోని. ఇప్పుడు ఇంకొంచెం వేయించుకుందాము. ఒక 60-70% వేగితే ఉల్లిపాయ సరిపోతుందండి మనకి. ఇప్పుడు ఒక స్పూన్, చిన్న స్పూన్ అంత, టేబుల్ స్పూన్ అంత కారం అయితే వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ కారం కొంచెం పచ్చివాసన పోయేలా అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఈ మజ్జిగలో అలా డైరెక్ట్గా వేస్తే పచ్చివాసన వస్తుంది కారం అనేది. విషయాన్ని గమనించండి. మనకు పోపు రెడీ అయిపోయింది. ఈ మజ్జిగలో వేసేసుకుందాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఈ విధంగా వేసుకోండి. ఒకసారి కలుపుదాం. ఈ పోపు వేసిన తర్వాత చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను. వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఎండాకాలంలో ఆరోగ్యానికి చాలా మంచిదండి మజ్జిగ అనేవి. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కూడా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి, రిలేటివ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నందన కిచెన్ అయితే. ఈ మజ్జిగ చారుని అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. తప్పకుండా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.